మళ్ళీ ట్రై చేస్తాను. అనమ్మా సేతు సార్ ఇప్పటికే 10 సార్లు ఫోన్ చేసిండు మీకు. మాట్లాడానమ్మా. హలో, ఏంటి? ఏంటేంటి మర్చిపోని చెప్పి వదిలేసి వెళ్ళిపోతే వదిలేస్తాను అనుకున్నావా? ఆల్రెడీ సగం పెళ్ళైపోయి 50% నా పెళ్ళాన్ని అయిపోయావు. మోర్ స్ట్రాంగ్ మనం ఇక్కడ. అదే నా కర్మ. అను నువ్వేం వరి అవ్వకు. ఆల్రెడీ వరంగల్ దాటి మీ విలేజ్ దగ్గరలో ఉన్నావు. మీ అమ్మని అదే మా అత్తని ఎలాగైనా కన్విన్స్ చేస్తా. అబ్బచ్చా, నీకంత ధైర్యం ఉందా? అను మీ అమ్మకి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి అవసరం అయితే ఆవిడ సారీ చెప్పి ఆవిడని రిక్వెస్ట్ చేస్తాను. అప్పటి వరకు ఆవిడ ఏ డిసిషన్ తీసుకోకుండా నన్ను చూశాక ఆవిడ కాదనడానికి ఏ రీజన్ ఉండదని నా ఒపీనియన్. నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే డైరెక్ట్ గా ఇంటికే వచ్చాయి. ఓకే. ఇదేంటి సార్ అంత ఈజీగా వచ్చామని చెప్పింది? మీ అమ్మ ఎక్కడా? పిలిస్తే 10 నిమిషాల్లో నువ్వేనా అల్లుడ్వాని ఆవ్ నోట్తోనే అనిపిస్తా. నువ్వు ముందు స్లోగా మాట్లాడు. సడన్ గా వచ్చిందంటే సింపుల్ గా చెప్పేస్తుంది. అదేంటి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ మ్యాటర్ రివీల్ అయిపోయింది కదా? అది రివీల్ అయితే రివెంజ్ ఓపెన్ అయ్యేది. రిలాక్స్ గా కూర్చోదు. అదేంటి మీ అమ్మకు తెలీదా? మరి రాత్రి ఏం జరిగింది? అమ్మకి ఇక్కడ జరిగింది ఏమీ తెలియకూడదు. ఎవరు చెప్పకూడదు. ఒకవేళ కాదని చెప్తే నా చావం చూస్తారు. మావయ్య, ముఖ్యంగా నువ్వు. అట్లాంటివేందమ్మా? నువ్వు ఇట్లా చెప్తే అట్లా చేస్తా. ప్రామిస్? ప్రామిస్ అమ్మా. కానీ ఈ విషయం ఇంకా గాల్లోనే ఉందే. చెప్పేస్తే పోలా? చెప్తే మీది నా పరిస్థితే. ఒకప్పుడు స్టార్ హోటల్ షెఫ్ ని, ఇప్పుడు ఇంట్లో కుక్ ని. అది. హలో సార్. మా పెద్దమ్మ సంగతి మీకు తెలియదు. ఆవిడ్ని చూస్తే అనమ్మా, ఏంటి? అమ్మా, ఏముంది రాని ఫ్రెండ్స్ అని పరిచయం చేయి. పరిచయమా? అమ్మకి చెప్పకుండా తెలియకుండా చిన్న పురుగు కూడా లోపలికి రాకు. పురుగులం కాదండి, సారీ గుడ్లం. మాణిక్యం, అమ్మా నీకో మంచి సంబంధం చూశాను. పాప నా గురించి అనుకునేవు, నీ గురించి అమ్మ చెప్పేది. తెలుసు. నాకిదేమైనా కొత్త? ఇంతకీ ఎవరు? పెళ్లి కొడుకమ్మా, ఇక్కడే ఉంటాడు, మన ఇంట్లోనే ఉన్నాడు అనుకో. మాణిక్యం, జోకమ్మా, ఏదో పాపను నవ్విద్దామని, అయినా నమ్మలా. పిల్లోడు డాక్టర్, చాలా మంచోడు, అల్లుడుగా నాకు తగినోడు. ముగుడుగా కూడా తనకు సూట్ అవ్వాలి కదా. నేను నీకు మ్యాచ్ అయినట్టు. చేసుకుంటే మ్యాచ్ అవుతాడు. మధ్యలో నువ్వు దూరకపోయాను చెప్తున్నా. నువ్వు దూరనిస్తే కదా. నాన్న చెప్పింది కరెక్ట్. చేసుకునేదాన్ని నేను, అతను నాకు నచ్చాలి. అర్థమైంది పాప. నువ్వు ఒక కుర్రోడ జీవితంతో ఆడుకోవాలనిపించినప్పుడు మమ్మీ బ్యాక్ చైర్ డాడీ లాగా నీ వెనక డే అండ్ నైట్ వితౌట్ శాలరీ ఒకటి తిరిగితే అది నీ మనసుకు నచ్చినప్పుడు ఓకే చెప్తావు, అంతే కదమ్మా? మాణిక్యం, అమ్మా పాపను మళ్ళీ నవ్విద్దామని, అయినా వర్కౌట్ కాలే. తల్లిగా నీకు సంబంధం చూడటం నా బాధ్యత. చేసుకోవటం చేసుకోకపోవటం నీ ఇష్టం. మాణిక్యం, ఇలాంటి మాటలు నాకు నచ్చుతాయి. సార్ మీ గురించే మాట్లాడుకునేది. నువ్వు ఇక్కడ వచ్చింది పనిష్మెంట్ అనుభవించడానికి, వెకేషన్ ఎంజాయ్ చేయడానికి కాదు. లుంగీలు ఎన్నిట్లు ఉన్నారా? 1 by 1 వస్తానే ఉన్నాయి. ఈసారి చకినం కనుక వచ్చిందనుకో పిసికేస్తా. మాణిక్యం, నీ కబోర్డ్ లో డైమండ్ నెక్లెస్ పెట్టాను. నచ్చితే చెప్పు, అమౌంట్ పంపించాలి. నా కబోర్డ్లోనమ్మా? నీ కబోర్డ్ లో ఎందుకు పెడుతుందయ్యా? ఆ నెక్లెస్ ఏదో నీ చేత్తో దాని మెడలో నువ్వే పెడితే బాగుంటుంది కదా. నాకు నచ్చిన పనులు చేస్తే అలాంటివి జరుగుతాయి. ఏం మాట్లాడాలి చెప్పు. అసలు నువ్వు మీ అమ్మ డైరెక్ట్ గా మాట్లాడుకోకుండా మధ్యలో ఆ మాణిక్యం గారిని పెట్టి వాయించేస్తున్నారేంటి? మేమిద్దరు మాట్లాడుకుని more than 5 years అవుతుంది. వాట్?
అమ్మ మాట అంటే ఊళ్ళో అందరికీ గౌరవం. ఒక్కసారి ఒక మాట అందంటే అది జరిగి తీరాల్సిందే. ఓడిపోవడం అనేది అమ్మ డిక్షనరీలోనే లేదు. అమ్మ ఒకే ఒక్క కూతురునైన నన్ను సేమ్ ఆవిడలాగే పెంచింది. ఇద్దరం అమ్మ కూతుళ్లా కాకుండా అక్కా చెల్లెళ్ళ ఫ్రెండ్సా అని పోల్చుకోలేనంత క్లోజ్ గా ఉండేవాళ్ళు. ఒకరోజు వచ్చిన చిన్న ఇష్యూ వల్ల మా ఇద్దరి మధ్య దూరం పెరిగి మాట్లాడుకోవడం మానేశాం. మా ఊర్లో ఒకే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. అందులో డెలివరీకి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఆపరేషన్ చేసేది అక్కడ ఒక డాక్టర్. అది తెలిసి అమ్మ ఒకరోజు యాభై 56 సిసేరియన్ నువ్వు చేసేది ఈ రోజు. ఈ చుట్టుపక్కల వేరే హాస్పిటల్ లేదని డబ్బు కోసం మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నార్మల్ అవుతుందో లేదో కనీసం ట్రై చేయకుండా పేదవాళ్ళని కూడా చూడకుండా బెదిరించి ఆపరేషన్ చేస్తున్నారు. హలో మేడం, పేషెంట్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో మీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఈ ఊళ్ళో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ పెట్టింది ఫీజులు లేకుండా ఫ్రీగా డెలివరీలు చేసి రిస్క్ తీసుకోవడానికి కాదు. ఒక ఆడదాని అయి ఉండి దట్టు ఒక డాక్టర్ అయి ఉండి ఇలాగైనా మాట్లాడేది? మీకు నచ్చకపోతే మీరే ఒక హాస్పిటల్ కట్టించి అందులో మీ అమ్మాయినే డాక్టర్ ని చేసి ఆడవాళ్లకి ఫ్రీగా సేవలు చేసి తరించండి. ఎక్కువ మాట్లాడకు. ఇప్పుడు నువ్వు చెప్పిందే చేస్తాను, చూసుకోండు. ఆ డాక్టర్ మాటలకి హర్ట్ అయిన అమ్మ నన్ను డాక్టర్ని చేయాలని డిసిషన్ తీసుకుని నాకు చెప్పకుండానే అప్లికేషన్ తెప్పించింది. అమ్మా, వాట్ ఇస్ దిస్? నువ్వు ఆడవాళ్ళకి సర్వీస్ చేయాలంటే వేరేలా థింక్ చెయ్యి, అంతేగాని నన్ను ఫోర్స్ చేయొద్దు. లేదు అను, ఆ డాక్టర్ నన్ను చాలా ఇన్సల్ట్ చేసింది. నువ్వు డాక్టర్ అయి దాని ముందే తిరగాలి. ఏదైనా నీ ఈగో కోసం చదవకూడదు, నేను ఇష్టపడి చదవాలి. నాకు ఆర్ట్స్ అంటే ఇష్టం, ఫైన్ ఆర్ట్స్ చేస్తాను. ఈ అమ్మ కంటే ఆర్ట్స్ ఎక్కువ? నీకు నీ కూతురి కంటే ఆ డాక్టర్ అవడం ఎక్కువ కదా. మా తర్వాత మాట. అను, ఎక్కువ మాట్లాడుతున్నావు. నా మాట కాదన్నావంటే కాదంటున్నా. అలా అందరి ముందు అమ్మ మాటకి విలువ ఇవ్వకుండా బాధ పెట్టేసరికి చాలా ఫీల్ అయింది. నాతో మాట్లాడడం మానేసింది. సరే ఎన్నాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నావు? తను నీ కూతురే కదా. తన కూతుర్నే కంట్రోల్లో పెట్టుకోలేని శైలజారెడ్డి ఊళ్ళో వాళ్ల కాపురాలు దిద్దుతుంటే నాకెంత అవమానం. నా మనసు ఎంత బాధపడిందో దానికి తెలియాలంటే దాంతో ఎప్పుడు మాట్లాడకూడదు. అమ్మ నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదని నేను బాధపడ్డా. ఇంకా ఆ రోజు నుంచి నేను కూడా తను మాట్లాడినప్పుడే మాట్లాడాలని డిసైడ్ అయ్యా. దట్స్ ద బ్యూటీ. గుడ్ జాబ్ అను, ఎక్సలెంట్. బాస్, ఈ ప్రాబ్లం సాల్వ్డ్. అవునను, మీ అమ్మ నీతో ఎలాగో మాట్లాడలేదు కాబట్టి నువ్వు మా బాస్ ని పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టినా పెద్దగా ఫీల్ అవ్వదు. మహా ఎక్స్ట్రా ఫీల్ అయింది అనుకో, నీతో లైఫ్ లాంగ్ మాట్లాడదు. మీరు ఎలాగో ఆ 30 years మారేకంగానికి ఎలాగో అలవాటు పడిపోయారు. ఆడు ఇంకో 30 years ఎలాగో బతుకుతాడు. అదే ప్రాసెస్ ఫాలో అయిపోండి, ఫ్యూచర్ సేఫ్ కదా. హౌ ఇస్ ఇట్ అను? అసలు ఏమనుకుంటున్నావు మా గురించి? మా మధ్య మాటలు మాత్రమే లేవు, కానీ చాలా ప్రేమ ఉంది. అది చెప్పలేనంత. చైతు, నీకు చెప్తున్నాను విను. నాకు అమ్మ కావాలి. అమ్మతో నేనుండాలి. అమ్మ నాతో మాట్లాడాలి. అలాగే అను, నువ్వు ఆడి మాటలు ఏం పట్టించుకోవద్దు. ఇప్పుడు నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, నిన్ను మీ అమ్మని నేను కలుపుతాను. మీ అమ్మ నీతో మాట్లాడేలా నేను చేస్తాను. మన ప్రేమ గురించి మీ అమ్మకి చెప్తాను. తను ఒప్పుకున్నాకే మన పెళ్లి. అమ్మా, పేపర్లో మీ గురించి ఆర్టికల్ పడింది. మాణిక్యం, కాసేపట్లో నా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఫామ్ హౌస్ రెడీ చేయించు. 1 week ఇక్కడే ఉంటారు. మాణికం, ఇంటికి పిలిచే ముందు నా పర్మిషన్ అడగాలని తెలియదా? తప్పకుండా అడగాలమ్మా. నా ఇంటికి నేను పిలవడానికి కూడా పర్మిషన్ కావాలా మాణిక్యం? దేనికమ్మా? ఇది మీ మహాసామ్రాజ్యం, మీరే యువరాణి. వచ్చేవాళ్లు డాక్టర్స్, నాలా ఆర్టిస్టులు కాదు. వచ్చేవాళ్ళు డాక్టర్స్ అయితే నీకు ఆ ప్రొఫెషన్ ఓకే కదా?
పాప కూడా కమిట్ అయినట్టుందమ్మా. ఎలాగో పిలిచింది కదా వచ్చేవాళ్ళు నీకు నచ్చకపోతే టీ ఇచ్చి పంపించేద్దాం ఏమంటావు